హాయ్ అందరికీ, ఇవాల్టి మన వీడియోలో 2 రెసిపీలు నేను చేసి చూపిస్తాను. మిరియాల చారు అలాగే బీన్స్ తాలింపు. చాలా టేస్టీగా ఉంటాయి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు అవుతూనే ఉంటుంది. జలుబు చేసినప్పుడు మనకేం నోరు సరిగా లేక ఏది తినాలనిపించదు కదా, ఇలా మిరియాల చారు చేసుకొని తినండి. నోటికి రుచిగా, అలాగే 2 ముద్దలు ఎక్కువే తింటారు కానీ తక్కువైతే తినరు, అంత రుచిగా ఉంటుంది ఈ చారు. ఇంకెందుకు ఆలస్యము, ఆ రెసిపీస్ ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. బీన్స్ ఫ్రై కోసము బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనము బీన్స్ ఫ్రైని చేద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బీన్స్ని వేసుకోవాలి. బీన్స్ వేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. బీన్స్ త్వరగానే మగ్గిపోతాయి. అవి మగ్గేలోపు అందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం ఒక 3 ఎండుమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లి కొన్ని, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం కారం పొడి, ఒక హాఫ్ స్పూను మినపప్పు తీసుకొని గ్రైండర్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక ఉండేటట్టు మిక్సీ చేసుకోవాలి. బీన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకున్నాము. కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా బీన్స్ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు. ఆ మసాలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రసం కోసము నేను ఇక్కడ ఒక హాఫ్ లీటరు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయ్యేలోపు రసంలోకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం 4 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే మిరియాలు కొన్ని, వాటిని లైట్గా ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయ వేసి మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. ఆ వాటర్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండుని గుజ్జులాగా తీసేసుకొని ఆ వాటర్లో పోసుకోవాలి. రసము మనకు పులుపు ఎక్కువగా ఉండాలంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. మాకు పులుపు ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం వేసేసుకోండి. ఈ మొత్తం బాయిల్ అయినప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా మిరియాల పౌడరు, అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 2 పొంగులు అలా రానివ్వాలి. రసం అలా బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే అండి, రసం అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మనము పోపు పెట్టుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు వేసుకొని 4-5 ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలి. అలాగే లాస్ట్లో కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకుంటున్నాను. మీకు ఇంగు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ ఇంగు వేసుకుంటే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, మిరియాల చారు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.